హలో ఎవ్రీవన్, మనం హెర్బల్ లైఫ్లో అఫ్రెష్ గురించి తెలుసుకుందాము. టీ కాఫీ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా, వెయిట్ లాస్ వల్లే కాకుండా. సో ఇది మనకు వచ్చేసి మన మైండ్ని అలర్ట్గా ఉంచుతుంది, అంతేకాకుండా మన బాడీ మెటబాలిక్ రేటుని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇందులో మనకు చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి: లెమన్, తులసి, పీచ్, జింజర్, సినామో, ఇలాచి, కాశ్మీర్ కావా. సో టీ కాఫీ అండ్ ఎఫ్రెష్కి మధ్య తేడా తెలుసుకుందాము. సో టీ కాఫీలో చూస్తున్నట్టయితే 150 to 250 mg కెఫిన్ ఉంటుంది. మనకి ఎఫ్రెష్లో 30 to 40 కెఫిన్ ఉంటుంది. మనకి 100 to 150 క్యాలరీస్ ఉంటాయి టీ కాఫీలో. సో మన ఎఫ్రెష్లో 3-4 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే 15 grams కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో ఇందులో 1 gram కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో టీ కాఫీలో 6 grams షుగర్ ఉంటుంది. ఇందులో మనకి ఎఫ్రెష్లో షుగర్ ఉండదు. ఫ్యాట్ కూడా టీ కాఫీలో 2% ఉంటుంది, ఎఫ్రెష్లో 0 ఫ్యాట్ ఉంటుంది. సో ఫూరిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీ మెటబాలిక్ రేట్ని డిక్రీజ్ చేస్తుంది, ఆకలి వేయకుండా ఉంటుంది టీ కాఫీ తీసుకుంటే. సో ఎఫ్రెష్లో వచ్చేసి మనకు ఇంక్రీజ్ మెటబాలిక్, సో మెటబాలిజం అని ఇంక్రీజ్ చేస్తుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాము. 120 ml వాటర్లో మనం తీసుకోవచ్చు. 1 scoop ఎఫ్రెష్ వేసేసుకొని గ్లాస్లో ఫస్ట్ సో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈజీ ప్రిపరేషన్ అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేదంటే మీకు మైండ్ చాలా యాక్టివ్గా, అలర్ట్గా పనిచేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని టీ కాఫీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. మీకు ఎఫ్రెష్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.